ముగ్గురు మాత్రమే హెల్మెట్లు పెట్టుకొని ఉన్నారు. మొత్తం అలా ముగ్గురు హెల్మెట్లు పెట్టుకొని ఉన్నారు. హెల్మెట్ ఎవరి కోసం పెట్టుకోవాలి? పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారని అనుకోవద్దు. హెల్మెట్ పెట్టుకోవడానికి పోలీసు వాళ్ళు ఫైన్ వేస్తారని. మీ రక్ష, మీ కుటుంబం బాగుపడాలి అంటే నిరంతరం ఉన్న వెహికల్ రద్దీలో మీరు సడన్ గా మీకు అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు మీ తలకు గాయాలు అయితే మీ కుటుంబం నీకు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, చనిపోవచ్చు. దానివల్ల ఇంట్లో చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా సురక్షితం. దానివల్ల మీకు పొల్యూషన్ అనేది ఫేస్కు అలాంటివి జరుగుతాయి. ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా నీకు ఈ తలకు యాక్సిడెంట్ కాకుండా కాళ్ళకు అలాంటివి అయితే కూడా ట్రీట్మెంట్ పొంది ప్రశాంతంగా ఇంటికి రావచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కానీ మెమరీ లాస్ కానీ కావడం వల్ల మీ కుటుంబానికి చాలా నష్టం జరుగుతుంది. దయచేసి మీ అందరూ హెల్మెట్ పెట్టుకొని మీ కుటుంబానికి కూడా విలువ ఇవ్వాలి. లేని అలా ఇంకొక 3-4 రోజుల హెల్మెట్ కోసం చాలాను వేయడం జరుగుతుంది. కంపల్సరిగా తప్పనిసరిగా 130 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. మరియు ఆ హెల్మెట్ మీకు ISI మార్క్ ఉన్న హెల్మెట్లు పెట్టుకోవడం కూడా ఉత్తమం. ఏదో పెట్టుకున్నామంటే నమ్మకం హెల్మెట్ పెట్టుకుంటే తక్కువ కింద పడాలనుకో ఆ హెల్మెట్ పగిలి కూడా తల వగలొచ్చు. అదొకటి అవుతుంది. ISI మార్క్ ఉన్న హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల ఒక 700 రూపాయలు 600 రూపాయలు ఉంటుంది. 500 వచ్చి అవి పోయిన పెద్ద విషయం కాదు. మీకు 500 600. దయచేసి ఇగో ఈ ISI మార్క్ ఉన్న హెల్మెట్ లో మాత్రం తప్పకుండా మీరు వాడి మీరు యొక్క సురక్షితంగా ప్రయాణం చేసి మీ కుటుంబానికి కూడా భరోసాగా ఉంటారని. మీరు ఏమన్నా అయితే మీ కుటుంబం అంతా దిక్కుచోతని స్థితిలో ఉండిపోతుంది. ఇంటికి పెద్ద దిక్కు, పెద్ద భారం, కొడుకు అయినా భర్త అయినా వాళ్ళ ఇంట్లో కోల్పోయినా కూడా చాలా వర్ణనాతీతం ఉంటది. అది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి. మరియు డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి, ఇన్సూరెన్స్ కూడా పెట్టుకోవాలి. దయచేసి ఇవన్నీ పాటించగలరని, ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ సురక్షితంగా డ్రైవింగ్ చేయగలరని కోరుకుంటున్నాము. ఇంతసేపు మీరు పేషెన్స్ గా ఉన్నందుకు ధన్యవాదాలు.